మధుసూదన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసలు దేనికి వెళ్ళారు? వెళ్ళిన పని అయిందా? సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనకంటే తెలియదు, మరి మీకు ఏమైనా ఐడియా ఉందేమో. తెలుసు కానీ ఎగ్జాక్ట్ టైమింగ్స్ నాకు తెలియదు. నేను ముందే గెస్ట్ చేశాను, ములాఖత్కి టైమింగ్స్ ఉంటాయి అనుకుంటా కదా అని చెప్పేసి. మరి ఆయనకి అవన్నీ తెలుసు. జైలు మాన్యువల్స్ మనకు అందరికన్నా బాగా తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన కూడా గతంలో కొన్ని కేసుల విషయంలో నెలల తరబడి జైల్లో ఉన్నారు. ఆయన కూడా కలవడానికి వారానికి 2-3 సార్లు కుటుంబ సభ్యులు లేదంటే కనుక అభిమానులు, ఆ పార్టీ నాయకులు వస్తుండేవారు, వెళ్తుండేవారు. సో హీ నోస్ వెరీ క్లియర్లీ ద టైమింగ్స్ ఆఫ్ ది ములాఖత్ అండ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరౌండింగ్ ఇట్. జైలు మాన్యువల్ ఇదేదో మన లోకల్ పోలీస్ స్టేషన్ మాదిరిగా ఉండవు. అవన్నీ కూడా సెంట్రలైజ్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నడుస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి 4:30 గంటలకు కల్లా కూడా ములాఖత్తు క్లోజ్ అవుతుందని తెలిసి కూడా 11-11:30 మధ్యలో ఎప్పుడో వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి వచ్చిన పని సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి అన్న విషయాన్ని మర్చిపోయి పోలీసులు ఆంక్షలు పెడితే, ఆంక్షలు అంటామన్నా కూడా అది రెగ్యులర్గా వాళ్ళు యూజ్ చేసేటటువంటి కొన్ని రూల్స్. దట్టు 2 డేస్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ పర్యటనకు వస్తున్నారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో. పోనీ ఆ సంగతి తెలియదా అంటే ఆ సంగతి కూడా తెలుసు. ఎందుకంటే నిన్ననే ఆయన సుదీర్ఘమైన ఒక ట్వీట్ చేశారు క్రెడిట్ చోరీ విషయంలో. సో హీ నోస్ వెరీ వెల్ దట్ ఏరియా ఈజ్ గోయింగ్ టు బీ స్క్రూటినైజ్డ్ అండ్ ఆ సెక్యూరిటీ వలయంలో ఉంటుంది. కొన్ని రోజుల ముందే భద్రతా బలగాలు, కేంద్ర బలగాల చేతులకు వెళ్తాయి. పోలీసులు అంగుళం కూడా జల్లెడ పడతారన్న సంగతి, అంతా కూడా శానిటైజ్ చేస్తారన్న సంగతి కూడా తెలుసు. శానిటైజ్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ క్లీనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, టోటల్గా అక్కడ ఎటువంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ జరగకుండా ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త తీసుకుంటారు. అటువంటి ముఖ్య కార్యక్రమం ఉన్నప్పుడు ఇంకాస్త ఆంక్షలు కఠినంగానే అమలు చేయాలి. కానీ పోలీసులు ఎప్పట్లాగానే మీ పట్ల, మీ పార్టీ పట్ల, మీ నాయకుడి పట్ల ఎందుకో పోలీసు మొదటి నుంచి కాస్త చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తున్నారనేది ప్రజల యొక్క భావన. బయట వ్యక్తులుగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే 8-10 మాత్రమే వెహికల్స్ ఉండాలి కాన్వాయ్లు అని చెప్తే 50-60 ఎందుకు అలౌ చేస్తారు అంటే చూసి చూడనట్టే వదిలేశారు. అంటే ఒక లివరేజ్ ఇచ్చారు. సరే, దాని గౌరవం అనుకోండి. మరి గౌరవాన్ని నిలుపుకోకుండా మేము అక్కడ విజువల్స్లో కూడా చూపిస్తున్నాము. ఒక లేడీ ఎస్ఐని పట్టుకొని, ఆవిడ పేరు ప్రవళిక అనేది అంటున్నారు, ఆవిడ జనరల్ పోలీసులని చూస్తే కార్యకర్తలు చల్లా చెదరవుతారు. కానీ అక్కడ రివర్స్లో జరుగుతుంది. మీ నాయకులు కార్యకర్తల దెబ్బకి ఆవిడ ముడుచుకుపోయి పారిపోతుంది. అంటే ఆ రకమైన పరిస్థితి. నెట్టివేయటాలు, మ్యాన్ హ్యాండిల్ చేయటాలు. ఎవడంటాడు? ఆమదాల వలస ఇన్ఛార్జా? సిగ్గుండాలి అటువంటి వాళ్ళని ఇన్ఛార్జీలో పెట్టుకోవడానికి. ఆడి పేరేదో చెప్తున్నారు, చింతాడ రవి, ఆడ ఏదైనా కానీ చేత్తో దోసేస్తాడా ఎస్ఐని పట్టుకొని, మహిళా ఎస్ఐని పట్టుకొని? మీకోసం, మీ పర్యటన సజావుగా సాగటం కోసం, మీ నాయకుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం, పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం కోసం పోలీసులు విధులు నిర్వహిస్తుంటే మహిళా ఎస్ఐ పట్ల ఆ రకంగా దౌర్జన్యం చేస్తారా? సరే, ఎంత చేసి ఏం చేశారు? నేను ఫస్ట్ క్వశ్చన్ అదే. అసలు ఇంతకు వెళ్ళింది ఏంటి? వెళ్ళిన పని అయిందా సార్? దేనికి వెళ్ళినట్టు? ఎవరిని పరామర్శించడానికి వెళ్ళారు? అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడానికి అక్కడి దాకా వెళ్ళటం ఎందుకు? తాడేపల్లిలో కూర్చొని పెట్టుకోవచ్చు కదా. రోజంతా ప్రజలకు బుధవారం రోజు, ఒక వర్కింగ్ డే రోజు ప్రజలకి ఈ రకమైన ఇన్కన్వీనియన్స్ ఎన్నిసార్లు మాట్లాడుకుని, ఎన్ని వందల సార్లు, ప్రతిసారి ఇదేనా ఏంటి? సరే, ఏమన్నా ఘనకారి ఏం చేయడానికి అక్కడికి వెళ్ళేది? ఒక కేసుని తారుమారు చేస్తూ, సాక్ష్యాలను తారుమారు చేస్తున్నటువంటి దాని మీద అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి మీ పార్టీ మాజీ మంత్రిగా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజు పోలీస్ స్టేషన్లో ఉంటే పరామర్శించడానిక? సార్, పోతే పోయింది, ములాఖత్ రూపంలో వేస్ట్ అయిపోయింది. అక్కడ దాకా వెళ్ళారు కదా సార్. ఎలాగూ అదే యాక్సిడెంట్లో బాధితుడిగా ఉన్నటువంటి ఆ గొర్రెల కాపురన్నా కనీసం ఆ కుటుంబాన్నన్నా పరామర్శించాల్సింది కదా సార్, టైం వేస్ట్ కాకుండా. ఉపయోగం ఏముంది?
ఆయన రోజంతా టైం వేస్ట్ చేసుకొని జనాల టైం అంతా వేస్ట్ చేసి మనందరం టీవీలు చుట్టూ కూర్చొని మన టైం వేస్ట్ చేసుకొని ఏం సాధించారు సార్ మధుసూదన్ రెడ్డి గారు? సురేష్ గారు, ముందుగా మీకు 24/7 యాజమాన్యానికి, వీక్షిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు మీరు చాలా సుదీర్ఘమైనటువంటి ఉపోద్ఘాతాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కి ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ని జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేసుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసుకోవాలా, దాని ప్రకారం ప్రజలకి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం సాగుతుంది. కానీ ఏదో నేను పోయినట్టుగానో, లేకుంటే మీరు పోయినట్టుగానో, ఇంకొక వ్యక్తి పోయినట్టుగానో నేను పోయేసి దొంగతనంగా పోయి చూసి వస్తానంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు, ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు. ఈ రోజు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి. అటువంటి వ్యక్తి ఇంత దూరం పోయేటప్పుడు నేను శ్రీధర్ అప్పలరాజును మాత్రం పోయి చూసేసి వస్తానంటే మీరే చెప్తారు మళ్ళా ఏంది జగన్మోహన్ రెడ్డి గారు పోయారు, పరదాలు కట్టుకుని వెళ్ళిపోయారు, శ్రీధర్ అప్పలరాజును మాత్రం చూశారు, మళ్ళీ తిరిగి ఎందుకు చేశారు, ఏం ప్రజలు ఎవరు కనబడరా ఆయనకి, ప్రతిపక్ష నాయకుడు కాడ ప్రజల్ని అందుబాటులో ఉండడా అంటారు. ఈ విధంగా చేస్తే ఏమో బల ప్రదర్శన చేసుకున్నారా, బల ప్రదర్శన చేసుకోవడానికి ఇదే వేదిక అంటారు. అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఇద్దరు డిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డిని పంపించారంటారా? ఆయన వాళ్ళ కన్సర్నర్లో పోయి శ్రీధర్ అప్పలరాజును చూసి రావాలా? ఈ పక్క కారులో ఈ పక్క చంద్రబాబు నాయుడు గారిని, ఈ పక్క లోకేష్ గారిని కూర్చొని పెట్టుకొని వాళ్ళిద్దరూ ఎక్కడ దిగమంటే ఎక్కడ ఎవరిని చూడమంటే వాళ్ళని చూసేసి ఏ టైంకి పోమంటే ఆ టైంకి పోయి చూసి రావాలనుకోవడం అనేటువంటిది జరిగే పని కాదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి చరిష్మా మీకు పాలకపక్షంలో ఏ నాయకుడికి కానీ, ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికి కానీ లేదనేటువంటిది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి విషయం. మీరేదో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అంటే జనాలు వస్తున్నారు, ఆ జనాలని చూసి మీరు భయపడి మీరు బెంబేలెత్తా ఆయన 1 గంటలో పోవాల్సింది 3 గంటల్లో పోయినాడు, 4 గంటల్లో పోయినాడు, 5 గంటల్లో పోయినాడు అని చెప్పని మీరు చెప్పుకుంటున్నారు. ఇంకొకటి ఏంది, శ్రీధర్ అప్పలరాజు ఎవరు భయపడ్డారు సార్? ఎవరు భయపడ్డారు? ఎవరు భయపడ్డారు? ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి శ్రీధర్ అప్పలరాజు పాపం ముందు శ్రీధర్ అప్పలరాజు లోపల మదన పడుతున్నాడంట. ఆయన సంగతి చూడండి. 2, అక్కడ భయపడింది పోలీసులను భయపెట్టారు మీరు. పోలీసుల్ని, సామాన్య ప్రజలను భయపెట్టారు. పోలీసుల పట్ల ఒక కార్యకర్త ఏదో చేశాడని చెప్పని, పోలీసులను ఏదో తోశాడని చెప్పని మీరు ఏదో ఇప్పుడు టీవీలో పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా ప్రస్తుతం ఇంకా ఉన్నాయిలేండి, ఛానల్ ఉన్నాయిలేండి. ఎవరండి చంద్రబాబు నాయుడు? మాట్లాడితే ఛానల్స్ పట్టుకొని చంద్రబాబు నాయుడు ఎవరు? చంద్రబాబు నాయుడు చెప్తేనే మాకు కళ్ళు కనపడుతున్నాయా? చంద్రబాబు నాయుడు చెప్తేనే మాకు న్యూస్ తెలుస్తుంది ఏంటి? మాట్లాడితే చంద్రబాబు నాయుడు రేపు ఉదయం చూసామంటే రేపు ఉదయం సంగతి ఎందుకు? ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి. రేపు ఉదయం సంగతి ఎందుకు? మీకు అసలు మీ పార్టీకి అసలు డిసిప్లిన్ ఏడిసిందా? మీ పార్టీకి అసలు ఒక విధి విధానాలు ఏడిసియా? ఒక మహిళా కానిస్టేబుల్ అలాగ రౌండ్ చేసేసి, రింగ్ చేసేసేసి ఇష్టం వచ్చినట్టు తోసేస్తారు ఆ చేతులతో పట్టుకొని. రేపు చెప్పేది, రేపు మార్నింగ్ వచ్చేది. ప్రాణంలో అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా అటాక్ చేస్తారు. మీరేం అటాక్ చేయబడలేదు. కానీ నేను చెప్పేది వినండి సార్. ఎవరైనా అటాక్ చేసిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హుందాగా చేసిన దానికి అది కావాలని చేసింది కాదండి. ఏదో ఇటువంటి కార్యక్రమాల్లో అటు ఇటు జరుగుతూ ఉంటాయి, కాస్త అలా కనీసంగా మాట్లాడటం ఆ రకంగా నేర్చుకోండి. అడ్డగోలుగా వాదించడాలు ఖచ్చితంగా బరాబర్ జర్నలిస్ట్ గా మేము అడుగుతాము. మా జర్నలిస్టుల పట్ల అలా ప్రవర్తిస్తే మీరు క్వశ్చన్ చేయొచ్చు, అలాగే పోలీసులు కూడా క్వశ్చన్ చేస్తారు. అలాగే పోలీసులకి ఆ రకంగా వాళ్ళ విధులుగా ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా మేము అడుగుతాము. అంతే తప్ప శిరీష్ గారే అడగాలి, శ్రీరామ్ గారే అడగాలి, తులసిరెడ్డి గారే అడగాలి, అట్లాంటి రూల్స్ ఏమి ఉండవు. ప్లీజ్. అదే సార్ నేను చెప్పేది వినండి. నన్ను మాట్లాడిస్తే కదా మీకు అవగాహన వస్తుంది పూర్తిగా. నేనేం మాట్లాడదలుచుకున్నాను, నువ్వు రాముడి దగ్గరే వదిలేస్తే ఇంకా ఆంజనేయులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి గురించి మాట్లాడా. ఇప్పుడు ఒక కార్యకర్త ఆ విధంగా చేశాడు అనేటువంటి దీని మీద మీరు అభియోగం చేస్తున్నారు.
ఒక మహిళ పోలీస్ పై కాదు, మహిళల పైన ఎవరిపైన సరే ఆ విధంగా చేయడం అనేటువంటిది అమానుషం. మేము ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఒకవేళ తప్పు జరుగుంటే మేము క్షమించాలని కోరుకుంటున్నాం. ఆ పోలీసుని, ఆ పోలీసు ఎస్ఐని, ఆ మహిళా ఎస్ఐని మేము క్షమాపణ కోరుతున్నాం. మీ ద్వారా మేము క్షమాపణ కోరుతున్నాం. చాలా సార్. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మేము క్షమాపణ కోరినప్పుడు, ఒక సాధారణమైనటువంటి కార్యకర్త చేసినప్పుడు, మీకు స్పీకర్ అనేటువంటిది అత్యంత విలువలతో కూడుకున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. అది ఆ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ఒక మీ స్పీకరు ఏం మాట్లాడాలి అంటే, ఐ మీన్ మేమంటే మీగా సార్, మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేది కాదు. మీ స్పీకర్ మాట్లాడేది ఒక్కసారి విన్న తర్వాత మీరు ఏం మాట్లాడతారో దానికి ఒక్కసారి మీరు సమాధానం చెప్పాల్సి. సార్ కరెక్షన్, మన స్పీకర్ సార్, మనందరికీ స్పీకర్ అయినా, మనందరికీ స్పీకర్. రైట్, వినగలుగుతారా? ఇప్పుడు కొత్తగా ఉంది ఆయన మాట్లాడింది, గతంలో మాట్లాడిన సభ్య సమాజం, ఒక స్పీకర్ గా ఉండేటువంటి వ్యక్తి సభ్య సమాజంలో వినగలిగేటువంటి మాట అది. అంటే మళ్ళీ ఈ మధ్య అంటే వినపడలేదు, కానీ ఈ మధ్య మాట్లాడింది అయితే కాదుగా, గతంలో మాట్లాడినాయిగా. ఈ రోజు నేను ఒక మహిళా కానిస్టేబుల్, మహిళా ఎస్ఐనో చేసిన దానికి నేను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నా. మహిళల పట్ల ఆ విధంగా ప్రవర్తించడం అనేటువంటిది తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా, ఎవరు చేసినా సరే తప్పు. అది ఆ క్షణికావేశంలో, ప్రోగ్రామ్ లో, ఆ యొక్క గుంపులో జరిగేటువంటి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించలేరు, బాధ్యత తీసుకోలేరు. జరిగిన తర్వాత ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను క్షమాపణ చెప్తున్నా. కానీ ఒక స్పీకర్ గా ఉండేటువంటి వ్యక్తి ఇటువంటి మాటలు, విన్న మాటలు, ఒక మహిళ ఉంది, సారీ అమ్మా క్షమించాలి తల్లి, ఒక మహిళ ఉన్నప్పుడు కూడా వాయిస్ వినిపించాను, క్షమించాలి మీరు నన్ను. అటువంటి మాట్లాడినటువంటి ఒక స్పీకర్ ని సార్ చెప్పండి. అది వినపడలేదు సార్. యాక్చువల్లీ మీరు వినిపించారు కానీ వదిలేండి, ఎలాగో అన్పార్లమెంటరీ అంటున్నారుగా, వదిలేండి. అది ఎలాగో వినపడలేదు కాబట్టి సంతోషం. లేదు సార్, లేదు సార్, అది వినాలి. సారీ. విన్నారు సార్, వినపడిందా? సరే సార్, ఇప్పుడు మీరు చెప్పేది గతంలో ఆల్రెడీ తెలిసిందే. ఆయన అనేక సందర్భాల్లో గతంలో పోలీసులు తిట్టింది వేరు, ఇది వేరు. గతంలో పోలీసులు పుట్టింది వేరు, ఇది వేరు. గతంలో ఒక వ్యక్తిని ముసలితనంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పుట్టింది వేరు, ఇది వేరు. నేను చెప్పేటివన్నీ కూడా కొత్తగా చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి కూడా చెప్తున్నా. అంటే గతంలో జరిగినాయి, 2 నెలల ముందు జరిగినాయి, 3 నెలల ముందు జరిగినాయి. కాబట్టి ఆ రోజు గురించి మనం మాట్లాడకూడదు. ఈ రోజే ఏదో కార్యకర్తలు బాగా ఆవేశం చేశారు, దాని గురించి మాట్లాడదాం అనుకుంటే మాత్రం పొరపాటు. ప్రతి ఒక్కదాన్ని కూడా మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను చెప్తున్నాను కదా, ఆ సన్నివేశానికి నేను మళ్ళీ క్షమాపణ చెప్తున్నాను కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను క్షమాపణ చెప్తున్నా, జగన్మోహన్ గారి తరఫున నేను క్షమాపణ చెప్తున్నా. ఆ ఎస్ఐని క్షమించమని చెప్పి మీ ద్వారా నేను ప్రాధాయపడుతున్నా. ఆమె వందనాలు చేసి మీరు చెప్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తాం, బేషరతుగా మేము ఒప్పుకుంటాం. ఎప్పుడు కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ప్రోత్సహించుడు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు టైం డిసైడ్ చేయడం అనేటువంటిది, ఆ యొక్క రూట్ డిసైడ్ చేయడం అనేటువంటిది, ఎంతమంది ఉండాలనేటువంటిది డిసైడ్ చేసేటువంటిది ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధం కాదు అంటున్నా నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనుషులు వస్తారని తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఎక్కువ అని తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ టైం అవుతుందని తెలుసు. మీరు శ్రీధర్ అప్పలరాజుని పరామర్శించలేకపోవడం ఇప్పుడు ఏమైంది? నష్టపోయింది సార్. ఇప్పుడు ఏమైంది సార్? ఇప్పుడు ఏమైంది? వెళ్ళిన ప్రోగ్రామ్ స్పాయిల్ చేసుకుంది మీరే కదా. ఎవరు దానికి కారణం అంటే మీరే కదా కారణం. స్పాయిల్ అవుతుందంటే మనం శ్రీధర్ అప్పలరాజు బాధపడి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గరకు రాకుండా దొంగ వేషాలు వేసి వెళ్ళిపోయాడు చెప్పి ఆయన చెప్పాలి. కానీ మీకు నాకు పార్టీ వేరే పార్టీలోకి మనకెందుకు సార్ ఇవంతా విషయాలు? అవునా కదా? ఏం బయటపడతాడు సార్? ఏం బయటపడతాడు సార్ ఆయన మాత్రం? ఒకవేళ మనసులో ఉన్న ఏం బయటపడతాడు సార్? కాదు, మనసులో ఉన్న ఏం బయటపడతాడు? ఏం జగన్మోహన్ రెడ్డి గారు నా పేరు చెప్పుకొని పొద్దున్న 11ంటికి దిగినావంట ఎయిర్పోర్ట్ లో. ఇందాక 4:30 వరకు ఎదురు చూస్తారే ఉంటుంది, నా కోసం వస్తారంటివి, లోపలికి వచ్చి కలుస్తారంటివి అనుకుంటే చివరికి హ్యాండ్ ఇచ్చినావంటి, చివరికి రకంగా హ్యాండ్ ఇచ్చినావంటి జగన్మోహన్ రెడ్డి గారు మనసులో అయినా అనుకుంటాడు కదా. ఎక్కడ బయటపడతాడు చెప్పండి? అయినా అర్థం చేసుకోవాలి. కానీ సరే, నేనేమంటున్నానంటే ప్రోగ్రామ్ ఎలాగో డివియేట్ అయిపోయింది. ప్రోగ్రామ్ మీ చేతుల్లో లేదు, మీరే చెప్తున్నారు కదా. కనీసంగా అక్కడ బాధ్యత కుటుంబం ఇంకొకటి ఉంది కదా, ఎవరైతే చనిపోయాడు, కనీసం ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శిస్తే బాగుండేది కదా అంటున్నా నేను.
అదే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పరామర్శించాలా ఎవరిని పరామర్శించకూడదు అనేటువంటిది మీరు డిసైడ్ చేస్తారు. ఎందుకు సాయి కృష్ణని పరామర్శిస్తేమో రౌడీ చెట్టుని పరామర్శించారంటారు. అదే మా తర్వాత వచ్చే కలిగి ఇంకొకరిని పరామర్శిస్తే ఇంకొకరిని పరామర్శించారంటారు. రౌడీని పోయి పరామర్శించారు, గుండాన్ని పోయి పరామర్శించారు. ఎవరిని పరామర్శించాలా, ఎవరి దగ్గరికి పోవాలా? యాక్సిడెంట్ లో చనిపోయింది గోండా కాదు సార్, యాక్సిడెంట్ లో చనిపోయింది రౌడీ షీటర్ కాదు, గోండా కాదు సార్. ఆయన ఒక అనామకుడు, ఒక గొర్రెల కాపరి. ఇప్పుడు ఆయన పరామర్శ మళ్ళీ వెళ్తాం సార్, ఖచ్చితంగా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇబ్బంది లేదు. మళ్ళీ కూడా పరామర్శకి వెళ్తాడు. మళ్ళీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ వాళ్ళని పరామర్శించేటువంటి రోజు వస్తుంది. ఖచ్చితంగా పరామర్శిస్తారు. దాన్ని మనం ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, పార్టీలు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పరామర్శ అనే పేరుతో అంటే మాకు ఇప్పటి వరకు ఏం తెలుసు అంటే, మాకు ఎలాగ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే, బాధ్యతలను పరామర్శిస్తారని తెలుసు. మరి ఇక్కడ ఎక్యూజ్ని పరామర్శించడం సరిపో. నేనేమంటున్నానంటే, ఎలాగ వెళ్ళిన కార్యం అవ్వలేదు కదా, ఆ రకంగా చేస్తుంటే బాగుండేదేమో నాకు అనిపించిన బాగున్నది. లేదు, మీ ప్రయారిటీస్ మీ పార్టీ ప్రయారిటీస్, మీ నాయకుడి ప్రయారిటీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మా పార్టీ డిఫరెంట్, మా వ్యవహారం డిఫరెంట్ అనేది మీరు చెప్పకనే చెప్తున్నారు. అదే మెసేజ్ జనాల్లోకి పంపిస్తున్నారు. పంపించండి, ఎవరు కాదన్నారు. ఇక్కడ పరామర్శ కారణం చెప్తాను. ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయి ఆయన కొడుకును పరామర్శించారు అనుకునేటువంటి ఉద్దేశంతో పరామర్శించుంటే కూడా ఎవరు బాధపడేవాళ్ళు లేరు సార్. దురదృష్టవశాత్తు సీదిరి అప్పలరాజు కొడుకు వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాం. అది దురదృష్టకరమైనటువంటి ఒక సన్నివేశం. సానుభూతి ఏమొస్తుంది? ఏమైనా సహాయం చేయాలి కదా. సానుభూతి ఏమొస్తుంది చెప్పండి. వస్తుంది. సీదిరి అప్పలరాజు గారు బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత శ్రీధర్ అప్పలరాజు గారే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి సాయం చేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తుంది. మీరేం అంత అవసరం పడాల్సిన అవసరం లేదు, అంత తొందరపడాల్సిన అవసరం లేదు. మీరు విన్నారో లేదో, నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ని పూర్తి స్థాయిలో విని వస్తున్నాను. ఓకేనా? ఆయన ఏమన్నారంటే, సీదిరి అప్పలరాజు గారు అక్కడ ఎవరైతే బాధిత కుటుంబం ఉందో ఆ గొర్రెల కాపరి కుటుంబానికి సాయం చేస్తానంటే దాన్ని కూడా చేయనీయకుండా అడ్డుకున్నారంటున్నారు. ఏంటో తెలుసు ఆయన చేయబోయే సాయం? ₹1,00,000 ఇస్తాను. అది సాయం కూడా కాదు. అది ఒక నిమిషం వినండి. అది ఒక ఒప్పందం, అదొక డీల్. దాన్ని కేసుని పక్క పట్టించడానికి చేసింది. ఏంటి, ₹1,00,000 ఇస్తాను. ₹1,00,000 ఇవ్వడమే కాదు, ఆ ఎవరైతే చనిపోయిన ఆయన భార్యని వీరింటికి పాచి పనులు చేయడానికి పంపించమన్నాడు. ఇది సీదిరి అప్పలరాజు గారి యొక్క దాన్ని ఏమంటారు, ఉదార హృదయం అన్నమాట ఇది. ఓకే, ఇది మీరు చేద్దాం అనుకుంటున్నారు. ఎవరు చెప్పారు? చనిపోయినాడు కుర్రాడు. మీరు ఏం ఈ దేశంలోనే ఉంటున్నారా? అసలు ఫాలో అవుతున్నారా? అవును సార్, ఎవరు చెప్పారు? అది మీకు ఎవరు చెప్పారు? ఆ విధంగా ₹1,00,000 ఇస్తానని చెప్పి బాధితులు ఏమేమి చెప్తారు సార్? బాధితులు ఆ టైంలో రాజకీయాలు పెడితే ఎందుకు మాకు కోపం? బాధితులు ఏమని చెబుతారా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీదిరి అప్పలరాజు అసలు ఏమన్నా మానవత్వం ఉందా? మీరు మాట్లాడే దాంట్లో అసలు మానవత్వం ఉందా? బాధితులు ఏమైనా చేస్తారా? ఏమైనా మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారండి? మానవత్వం ఉంచండి. ముందు దీని సంగతి మాట్లాడండి. ముందు దీని సంగతి తెలుసండి, తర్వాత సాయి కృష్ణ మాట్లాడదాం. ముందు దీని సంగతి తెలుసండి. వాళ్ళ గురించి మీరు మాట్లాడద్దు. వాళ్ళ మాట్లాడద్దు. ముందు దీని సంగతి తెలుసండి, తర్వాత సాయి కృష్ణ మాట్లాడుతున్నాం సార్. ఒకటి మాట్లాడతారు. పరిపూర్ణంగా న్యాయం చేసేటువంటి చనిపోయిన కుర్రాడి తల్లి చెప్తుంటే ఒక పక్కన ఏం మాట్లాడింది, ఎక్కడ మాట్లాడింది అంటారా? ఒకవేళ మాట్లాడిందంటే బాధితులు ఏమైనా మాట్లాడుతున్నారు అంటారా? బాధితులు ఏమైనా మాట్లాడతారని చులకనగా మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారు? మానవత్వం లేదు అసలు. కనీసం మానవత్వం పార్టీల తర్వాత కనీసం మానవత్వాన్ని ప్రదర్శించండి. పార్టీల తర్వాత కనీసం మానవత్వాన్ని ప్రదర్శించడం నేర్చుకోండి. మరేంటది? బాధితులు ఏమైనా మాట్లాడతారు? బాధితులు ఏమైనా మాట్లాడతారండి? అర్థం లేకుండా మనుషుల మధ్య బతుకుతున్నాం లేదో ఒకసారి ఆలోచించి నమస్కారం అండి సురేష్ గారు. ఒక నిమిషం, మీరు కన్వీనియంట్ గా వాళ్ళు ఎక్కడ అన్నారు, వీళ్ళు ఎప్పుడు మాట్లాడారు, లేదా మాట్లాడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని
ఒక్క నిమిషం ఆగండి. ఈ గేమ్ ని ఖచ్చితంగా ఆగండి. అసలు ఈ ఫార్స్ ఒక నిమిషం ఆగండి. అసలు ఈ ఫార్స్ ఈ తతంగాలు ఈ ఫార్స్ ఎన్నాళ్ళు చూడాలి? ఇప్పటికి 2.5 సంవత్సరాలు వస్తుంది. సురేష్ గారు ఏంటండి మాకు పంచాయతీ మాకు ఈ దరిద్రం ఏంటి నాకు అర్థం కాదు. మీరు పర్మిషన్లు ఇస్తే పద్ధతిగా ఇవ్వండి. మీరు కంట్రోల్ చేయలేకపోతే పర్మిషన్ ఇవ్వకండి. ఓ పక్కన 2 రోజుల్లో అంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన పెట్టుకొని ప్రారంభోత్సవాన్ని పెట్టుకొని మీరు ప్రతిసారి చెప్పేది ఇదే. అదేమంటే ఆంక్షలు ఉల్లంఘించారు. సిగ్గుండాలండి అలా చెప్పడానికి ప్రభుత్వం వైపు నుంచి. పోలీసులు మీ మూలంగా పోలీసులు నలిగిపోతున్నారండి. అక్కడ మహిళా పోలీసులు నలిగిపోతున్నారండి. అక్కడ ప్రజలు నలిగిపోతున్నారండి. ఏంటండి ఇది? ఎప్పుడు 11, ఎప్పుడు సాయంత్రం 5:30 ములాఖాత్ పర్మిషన్ ఇచ్చారు? ఏ టైంకి ఇచ్చారు? మీరు ఎంతమందికి ఇచ్చారు పర్మిషను? కాన్వాయ్లో 8 నుంచి 10 వెహికల్స్ ఉండకూడదని చెప్పేసి అంటే 60, 50 అని చెప్పేసి మీరే చెప్తున్నారు. అంటే ఏంటి? వాళ్ళు తప్పు చేస్తున్నారు, మేము చూస్తూ ఉంటాము, ప్రజలు కూడా చూస్తూ ఉండాలి, వాళ్ళు విలన్గా మనం చిత్రీకరించాలి. ఏంటి తతంగం? ఏంటి ఫార్స్ ఇది?